మెంతి కూరతోనే ఫ్రై మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా మెంతి కూరను తీసుకునేసి శుభ్రంగా కడిగి ముదురు కాడలు కట్ చేసి పక్కన వేసేసి మిగతా దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన దాన్ని తీసైతే ఒక ప్లేట్లో వేసుకునేసి దాన్ని కాస్త పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసి ఒక పిడికి వరకు వేచిన పప్పు వేసుకునేసి ఆ తర్వాత ధనియాలు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసి ఆ తర్వాత జీలకర్ర కూడా వేసి కొత్తిమీర కాడలు వేసి ఇలా బాగా వేగనిచ్చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఇవన్నీ తీసి ఒక రోట్లో వేసేసుకునేసి ఇలా పచ్చగా దంచేసుకోవాలి. ఈ విధంగా దంచిన ఈ పొడిని తీసి ఒక బౌల్లో వేసి వాసన పోకుండా మూత పెట్టి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసి ఇప్పుడు జీలకర్ర వేసుకునేసి కట్ చేసిన పచ్చిమిరపకాయలు కట్ చేసిన మెంతి కూరను కూడా దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత సాల్ట్ వేసి చిటికెడు పసుపు వేసి ఇలా బాగా తిరగేసుకుంటూ వేగనిచ్చుకొని వేగిన తర్వాత ఇప్పుడు రోట్లో దంచిన పొడిని వేసి కలిపి మూత పెట్టి ఈ టైప్లో వేగనిచ్చి తింటే సూపర్.